బాపట్ల ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒకప్పుడు రోడ్లు చూశారు, గుంతలు పడిపోయి ఎవరన్నా బయట పోతే నడివిరిగిపోతుంది. ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేస్తాం. భవిష్యత్తులో రోడ్లన్నీ అద్దంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా. మీరు సహకరిస్తే దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా, ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి. 30 ఏళ్లకు మునుపు అయితే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు. ఈరోజు నేషనల్ హైవేస్లు ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం. అలాంటివన్నీ వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి, మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఊర్లో యాదవులు ఉన్నారు. మీ జీవనోపాధి గొర్రెలు మేపుకోవడం, లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ మేపుకోవడం ప్రధానమైన వృత్తి మీకు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి. అదే మరి చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత కార్మికులు ఉన్నారు. ఇంకో పక్క సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు ఉన్నారు. వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు. నాయీ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ మంచి శుభ కార్యక్రమాలు జరిగితే వస్తూ ఉంటాం, దేవాలయాల్లో ఉంటారు. నేను అందరినీ ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను. ఈరోజు గొర్రెలున్నాయి, మీరు గొర్రెలు పట్టిస్తాం. గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్ళైనా గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సిందే. నేను తెలంగాణలో, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉండేప్పుడు చూసేవాడిని. ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు, రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు. రాత్రుల్లో మంద కూడా పెట్టేవాళ్ళు. ఆ మంద పెడితే కొంత డబ్బులు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత ఈరోజు, ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం. ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు, ఇంటి దగ్గరనే గడ్డేయగలుగుతున్నాం. దానా ఇంటి దగ్గరనే వేస్తాం. ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావలసిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. ఈ ఊరిలో ఎందుకంటే మీరు నన్ను 40 సంవత్సరాలుగా ఆదరించారు, తెలుగుదేశం పార్టీని. మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఎమ్మెల్యే పైన ఉంది. ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు, ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి అనుమానం కూడా ఉంది, ఇవన్నీ అయిపోతాయని. ఒకే రోజు చేయలేను. ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది.
మీకు కూడా ఒక ₹1,00,000 ₹2,00,000 అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలనో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను, సమిక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను, మళ్ళీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాళ్ళకే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా నేను. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది, మళ్ళీ నేను రేపు ఒక మాట చెప్పాను, తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ క్వార్జ్ అక్రమ క్వైరింగ్ పై ఆయనపై నమోదైన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ నోటీసుల అంశంపై స్పందించారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన కాకాని మళ్లీ డుమ్మా కొట్టారు. నిన్న విచారణకు వెళ్లకపోవడంతో హైదరాబాద్లో ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా తాజాగా స్పందించిన మాజీ మంత్రి గురువారం నుంచి తాను నెల్లూరులో అందుబాటులో ఉంటానని అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. క్వార్జ్ అక్రమ క్వైరింగ్ పై ఆయనపై నమోదైన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ నోటీసుల అంశంపై స్పందించారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన కాకాని మళ్లీ డుమ్మా కొట్టారు. నిన్న విచారణకు వెళ్లకపోవడంతో హైదరాబాద్లో ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా తాజాగా స్పందించిన మాజీ మంత్రి గురువారం నుంచి తాను నెల్లూరులో అందుబాటులో ఉంటానని అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు కూడా పనిచేస్తున్నారు. ఈయన రెండో రోజు కూడా పోలీసు విచారణకు కాలేదు. దీంతో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారని చెప్పి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పొదలకూరు మండలం తాటిపర్తికి సంబంధించి ఒక రుస్తుం మైన్ అనే ఒక మైన్ లో అక్రమంగా మైనింగ్ చేశారు, అక్రమంగా తెల్లరాయి రవాణా చేశారు. అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించి కొంత నిల్వ ఉంచారు. పేలుడు పదార్థాల మెయింటెనెన్స్ కి సంబంధించి కూడా ఈ కేసు అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఈ కేసులకు సంబంధించి పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పటికే 2 సార్లు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటైతే నెల్లూరు ఆయన పొదలకూరు రోడ్ లోని ఆయన ఇంటి వద్ద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో గేట్ కి అంటించారు. అదే క్రమంలో హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారం మేరకు ప్రత్యేక బృందాలుగా 2 బృందాలు అయితే ఏర్పాటు చేశారు. కాకానికి నోటీసులు ఇవ్వడం కానీ, కాకాని ఎక్కడున్నారు కనుక్కునేదానికి కానీ నెల్లూరు రూరల్ కు సంబంధించి డిఎస్పీ ఆధ్వర్యంలో 2 సిఐలు 2 గ్రూపులుగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ కు వెళ్ళడం జరిగింది. నిన్న హైదరాబాద్ కు వెళ్లి ప్రత్యేకించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడైతే శ్రీనగర్ కాలనీలో ఉంటారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో ఆయన సోదరులు కావచ్చు, ఆయన బంధువులకి కూడా నోటీస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఫోన్ లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేరు. నేరుగా నోటీసులు ఇచ్చేందుకు చెప్పేందుకు కూడా ఎవరైనా కోరేందుకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు కూడా 11 గంటలకి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు రావాలని చెప్పి ఆ నోటీసులోని సారాంశం. నిన్న కూడా 11 గంటలకి విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో పోలీసులు 2 సార్లు నోటీసులు సర్వ్ చేశారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడా కూడా దీనికి సంబంధించి నేరుగా కూడా స్పందించిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్, అలాగే గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో పూర్తిగా కూడా తన ప్రమేయం లేదు, తనకు సంబంధం లేదని చెప్పి ఒక క్వాష్ పిటిషన్ కూడా వేశాడు. ఈ 2 పిటిషన్లు కూడా ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టులో విచారణ అనంతరం దీని మీద ఎటువంటి
నిర్ణయాలు వస్తుంది, న్యాయస్థానం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుంది, నిర్ణయం వచ్చిన తర్వాతే కాకాని గోవర్ధన్ రెడ్డి తిరిగి వెలుగులోకి వస్తారు, కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో వస్తారని చెప్పి జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మరొక ట్విస్ట్ కూడా దీంట్లో చోటు చేసుకుంది. ఎందుకంటే పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఒక SC/ST కేసు కూడా నమోదైంది. అంటే ఇది మరో కేసు. సో మొత్తం మీద ఒకవేళ గత ఈ అక్రమ మైనింగ్ సంబంధించి ఆ కేసులో బెయిల్ ఈ రోజు మంజూరు అయినా కూడా, బెయిల్ వచ్చినా కూడా ఈ SC/ST కేసులో వెంటనే కూడా కాకాని అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు రంగం సిద్ధం చేశారు. అంటే కాకానికి మీద మొత్తం మీద కేసుల పరంపర అయితే కొనసాగుతుంది. కాకాని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని చెప్పి జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది. గతంలో చూసుకుంటే ఈ కేసు పూర్వపరాల్లో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గం, తన సొంత గ్రామం తోడేరుకత్తి సమీపంలో రుస్తు మైన్ లో, పొదలకూరు రుస్తు మైన్ లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. 250 కోట్ల రూపాయల పైన అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఫిర్యాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు కూడా దీని అంతటి మీద కూడా విచారణ చేయడం సుమారు 61,311 మెట్రిక్ టన్నుల అక్రమాలు జరిగితే దీనికి సంబంధించి 7,57 లక్షల రూపాయల సీఎంరాజ్ ఫీజులు ప్రభుత్వం దీనికి జరిమానా విధించడం, ఇప్పుడు కేసులు నమోదు చేయడం. ఈ కేసులతో పాటు ఈ రోజు SC/ST కేసు నమోదు కావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు విచారణకు హాజరవుతారు, విచారణకు హాజరైతే పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, కాకానికి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతుందని చెప్పి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక వైఖరి కనిపిస్తోంది. తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ అనుసరిస్తోన్న విధానాలే ఇందుకు నిదర్శనం. న్యూఢిల్లీకి క్రమంగా దూరమవుతున్న బంగ్లా, పాకిస్తాన్, చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి ఆరాటపడుతోంది. ఈ తరుణంలోనే గత వారం యూనస్ చైనాలో పర్యటించారు. ఆ సమయంలో భారత్పై ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. బీజింగ్ అండ చూసుకొని భారత్పై అక్కాసు వెళ్లగక్కారు. States of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. 7 states of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things, bring things to China. 4 రోజుల పర్యటనలో భాగంగా గత వారం యూనస్ చైనాలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అధ్యక్షుడు షీ జిన్ పింగ్తోనూ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్లో డ్రాగన్ కార్యకలాపాలు విస్తరించుకుపోవచ్చని ఆహ్వానం పలికారు. భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో నోరు పారేసుకున్నారు. భారత ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ గురించి వివరిస్తూ అవి బంగ్లాదేశ్తో భూపరివేష్టతమై ఉన్నాయన్నారు. వారికి సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని అన్నారు. కాబట్టి ఇది చైనాకు భారీ అవకాశంగా అభివర్ణించారు. చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. For all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. 7 states of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean. నల్గొండ జిల్లాలో సన్నబియ్యం కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
లక్షలకు కూడా ఇంకా నీళ్ళు పనుల కోసం మీ ఊళ్ళో డ్రైనేజ్ కోసం ఆ ప్రతి గల్లీలో డ్రైనేజ్ వేసినట్టే సిమెంట్ రోడ్ వేస్తాం ఈసారి. ఎందుకంటే మీ ఊళ్ళో అన్ని కూడా స్లమ్సే, అన్ని కూడా పేదవాళ్ళే. మీ ఊళ్ళో పటేళ్ళు దొరలు ఎవరు లేరు. ఊళ్ళో దొర ఎవరంటే ఆయన హద్దు పట్టి ఆయన కూడా 4 ఎకరాలు కూడా బయట ఆయన తప్ప మీ దగ్గర అంతా పేద దళిత బలహీన వర్గాల పేదవాళ్ళు, ముదిరాజులు, చేప పట్టులు తప్పేవాళ్ళు, కూలీలు చేసేవాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా ధనవంతులు లేరు. మందికి 2-3 ఎకరాల భూమి ఉన్నది. ఇవాళ ఇప్పుడే మన అనుమతి గారు చెప్పింది, అలాగే చెప్పేది జరిగింది. మన జీవిడవల్లి చెరువుకు సంబంధించి 1,30,00,000 రూపాయలతో ఇలా దానికి అరుగు గడ్డి పడింది. దాన్ని మన కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఇరిగేషన్ సెక్రటరీ కూడా రాయడం జరిగింది. మన వారం రోజుల్లో దాన్ని శాంక్షన్ చేయించి 1,30,00,000 ఆ గడ్డితో పాటు ఆ చెరువును కూడా పూర్తిగా పర్మనెంట్ గా మన ఇబ్బంది లేకుండా చేపించాలని మీ అందరూ కూడా మాట ఇస్తూ ఈ రోజు సన్నబియ్యం అనేది ఈ రోజు మీ వేస్తున్న పెద్దగా చెప్తున్నా సన్నబియ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే ఇది ఒక కార్యక్రమం. ఇలా మీరెవరు బియ్యం అనుకోకుండా మీరు మంచిగా ఎవరికి అమ్మకుండా తినే ఇంకా చారిత్రాత్మకమైన అదొక పథకం కాదు. అది ప్రభుత్వ పథకం కాదు. అది నిరుపేదల కోసం ఆత్మగౌరవ పథకం. నిరుపేదలు కూడా ధనవంతులాగా మంచి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విద్యార్థిని కొట్టిన విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థికి తీవ్రంగా గాయాలవడంతో ఆగ్రహించిన పేరెంట్స్ ఎఫ్ఎస్ఐ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. భాష్యం స్కూల్లో 7వ తరగతి చదువుతున్న కృష్ణ చైతన్యపై క్లాస్ టీచర్ పైశాచికంగా దాడి చేశాడు. విద్యార్థులను శారీరకంగా మానసికంగా వేధిస్తున్న స్కూళ్లను తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు చేపట్టారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పిల్లల మానసిక శారీరక ఇది ఒక బాబు సమస్య కాదు. చాలా మంది పిల్లలని పొరపాటు పెట్టేసి కొట్టేయటం ఏంటండి? అందు చేయాలి భాష గుర్తింపులో విద్యార్థులను శారీరకంగా మానసికంగా ఏదిస్తున్నాయి స్కూల్ యాజమాన్య గుర్తింపులో అది చేయాలి. స్కూల్ విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఏదిస్తున్న స్కూల్ యాజమాన్యం అది చేయాలి. భాష స్కూల్ గుర్తింపులో అది చేయాలి. భాష స్కూల్ గుర్తింపులో అది చేయాలి. భాష స్కూల్ గుర్తింపులో తీసుకోవాలి. స్కూల్ యాజమాన్యంపై పిల్లలను మానసికంగా శారీరకంగా హింసిస్తున్న స్కూల్ యాజమాన్యంపై. గ్యాస్ సిలిండర్ పేలి 7గురు స్పాట్లోనే మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. పఠాన్ ప్రతిమా బ్లాక్లోని దోలాగఢ్లో ఓ ఇంట్లో నిన్న రాత్రి ఉన్నట్టుండి గ్యాస్ సిలిండర్ పేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 4 పిల్లలతో సహా 3 మహిళలు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో నిల్వ చేసిన బాణసంచా పేల్చడంతోనే లోపల ఉన్న 2 గ్యాస్ సిలిండర్లు బ్లాస్ట్ అయి ఉండొచ్చునని సుందర్బన్ జిల్లా ఎస్పీ కోటేశ్వరరావు పేర్కొన్నారు.